పుతిన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన ఇండియన్ మీడియా వెళ్ళి ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంది. ఇప్పుడు అందులో అడిగిన ఒక క్వశ్చన్ ప్రపంచం అంతా నాయిస్ చేస్తుంది. అదేంటి క్వశ్చన్ అంటే, మీరు G8కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, ఆయన సింపుల్ గా చాలా క్రిస్టల్ క్లియర్ గా, నాకు వాళ్ళతో పెద్ద అవసరం లేదండి, నేను నిజంగా ఇప్పుడు వెళ్ళి ఏం చేయగలుగుతా, వాళ్ళని పిలిచారు ఇన్ఫాక్ట్, కానీ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. నా చూపంతా ఇవాళ భారతదేశం మీద ఉంది. అది ఎందుకంటే భారత్ ఈజ్ నంబర్ 3 గ్లోబలీ. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారత్ కదా. ఎక్కడ ఈ జీడిపిలో భారత్ థర్డ్ అంటే ఇక్కడే PPP అనే ఒక టర్మ్ ఉంటుంది, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఐ థింక్ చైనా ఇస్ విత్ $41 trillion, అమెరికా ఇస్ విత్ $30 trillion, భారత్ ఇస్ విత్ $17 trillion అండ్ రష్యా ఇస్ విత్ $7 trillion. మీరు జీడిపి పరంగా చూసుకుంటే భారత్ ఇస్ 4, రష్యా ఇస్ 9. అంటే టెక్నికల్ గా G8 లో రష్యా రావాల్సిన ఇది కూడా లేదు. ఎందుకంటే G8 అనగానే మనం ఏమనుకుంటాం, టాప్ 8 గ్లోబల్ పవర్స్ అని కదా జీడిపి పరంగా. బట్ స్టిల్ రష్యా కూడా మేము పిలిచినా కూడా మేము వెళ్ళామని చెప్తుంది. ఎందుకంటే ఈ PPP టర్మినాలజీలో భారత్ థర్డ్ ఉంది కాబట్టి, మేము కూడా అందులో ఒక మేజర్ పవర్ కాబట్టి, ఇవాళ నేను భారత్తో ఎలాగైతే వచ్చే క్రెడిబిలిటీ నాకు ఏదైతే ఉందో అది వీళ్ళతో ఎలాగైతే వచ్చేదానికన్నా ఎక్కువ అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.